ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ మంగళవారము, పరిశుద్ధ ఫాతిమా మాత పండుగ. ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలిడిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనము నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో స్టెఫాను చంపబడిన నాడు జరిగిన హింసాకాండల వలన విశ్వాసులు చెల్లాచెదరైరి. వారిలో కొందరు యూదులు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫనీషియా, సైప్రసు, అంతియోకుల వరకు వెళ్ళిరి. కాని సైప్రసు, సిరేని నుండి వచ్చిన విశ్వాసులు కొందరు అంతియోకియకు వెళ్ళి ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకు ప్రసంగింప మొదలిడిరి. ప్రభువు శక్తి వారితో ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు మార్గమును అవలంబించిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంతియోకియకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువునెడ హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా నుంచిన వాడు అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెతుకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అతడి క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలో శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనము వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్టోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమిగూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధములో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని, కాని మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయు క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.